హాయ్ వెల్కమ్ టు తెలుగు అప్డేట్స్. ఈరోజు టాపిక్ ఏమిటంటే సింధూరం. హనుమంతుడి ఆలయాల్లో స్వామికి సింధూరాన్ని అలంకరించడం, అదేవిధంగా భక్తులు దాన్ని బొట్టుగా పెట్టుకోవడం చూస్తూ ఉంటాం. అయితే హనుమంతునికి సింధూరానికి ఏం సంబంధం అని ఒకసారి మనం ఈ కథ ఏందో ఒకసారి చూస్తే, సింధూరాన్ని అర్పిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి అనే నమ్మకం ఉంది. అదేవిధంగా సూటిగా చెప్పాలంటే ఒక హనుమాన్ ఆలయాల్లో కాషాయ రంగు సింధూరం మాత్రమే కనిపిస్తుంది. అసలు స్వామికి కుంకుమ బదులు సింధూరాన్ని అర్పించడం వెనుక చిన్న కథే ఉంది. హనుమంతుడికి సీతాదేవి జాడ తెలుసుకునేందుకు లంకలోని అశోక వనానికి చేరుకున్నప్పుడు ఆంజనేయ స్వామి వెంటనే సీతాదేవి దగ్గరికి వెళ్లకుండా కాసేపు అమ్మవారిని గమనించాడంట. ఆ సమయంలో ఆమె పాపిటలోని సింధూరాన్ని చూశాడట. ఆ తర్వాత సీతాదేవి చెంతకు వెళ్ళినప్పుడు సింధూర ధారణకి కారణాన్ని అడిగి తెలుసుకున్నాడు ఆంజనేయ స్వామి. అప్పుడు సీతాదేవి శ్రీరామచంద్రుడికి సింధూరం అంటే ఇష్టమని, స్వామి దీర్ఘాయుసు కోసం తాను ధరిస్తున్నానని వివరించిందంట ఆంజనేయ స్వామితో. కాస్త సింధూరాన్ని ధరించినందుకే దీర్ఘాయుసు వస్తే తాను కనుక శరీరం అంతా లేపనంలా రాసుకుంటే రాముడికి ఎలాంటి సమస్య ఉండదని భావించాడు ఆంజనేయ స్వామి. హనుమంతుడు అదే సమయంలో స్వామి ప్రేమను ఇంకాస్తగా ఎక్కువ చూపించుకోవచ్చనే ఉద్దేశంతోన తన ఒళ్ళంతా సింధూరాన్ని రాసుకోవడం మొదలుపెట్టాడు. ఇది సింధూరానికి ఉన్న కథ మనం తెలుసుకున్నాం కదా. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగు అప్డేట్ ఛానల్.